హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్. ఈరోజు మిక్సర్ పాయింట్లో దొరికే కట్ మిర్చి మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బజ్జీలు వేసుకోవడానికి పిండి కలుపుకుందామండి. ఫస్ట్ దానికోసం ఒక కప్పు శనగపిండి వేసుకుందాము. ఇందులోనే ఒక 1 స్పూన్ బియ్యం పిండి వేసుకుందాం, క్రిస్పీగా వస్తాయండి. సాల్ట్ వేసుకుందాం, చిటికెడు వంట సోడా. పిండిని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుందామండి. కొంచెం గట్టిగా చేసుకుంటే బజ్జీ బాగా వస్తుందండి. బాగా లూజ్గా చేసుకున్నామంటే కనుక నూనె ఎక్కువ లాగేస్తుంది. మనం మిక్స్చర్ కోసం కాబట్టి గట్టిగా కలుపుకుంటే బాగుంటుంది. బజ్జీలు వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకుందామండి. బజ్జీలు వేసుకుందామండి. ఇప్పుడు వేగిపోయినాయి కదా, తీసేద్దామండి. మిరపకాయ బజ్జీలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద. కట్ మిక్చర్ కదండి ఇది. సో మిరపకాయ బజ్జీని ఇలా కట్ చేసుకుని ఇవి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకుని మిరపకాయ బజ్జీ ముక్కల్ని కొంచెం క్రిస్పీగా ఈ దాకా వేయించుకోవాలండి. వేగిపోయినాయి అంటే ఇప్పుడు తీసేద్దాము. ఇప్పుడు ఇందులోనే మనం ఒక కప్పు కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా పచ్చివి, అవి వేసుకుని వేయించుకోవాలండి. శనగలు కూడా వేసి వేయించుకున్నామండి. ఇప్పుడు మనం కట్ మిర్చి మిక్సర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుందామండి. కట్ చేసి ఫ్రై చేసుకున్న మిరపకాయ బజ్జీ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి, టమాటో, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మనం ఇందాక వేయించుకున్నాం కదా కార్న్ఫ్లెక్స్, అవి వేసుకున్నాము. ఇంకా మరమరాలు ఉంటాయి కదండి, మరమరాలు వేసుకోవాలి. మనం ఇందాక వేయించుకున్న వేరుశనగ గుళ్ళు, ఇందులోనే సాల్ట్ వేసుకున్నాము, 1 స్పూన్ కారం, కొంచెం చాట్ మసాలా వేసుకున్నాము, నిమ్మకాయ పిండుకుందామండి. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. అంతే అండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు పైన కొంచెం లైట్గా ఉల్లిపాయలు, కొత్తిమీర, వేరుశనగలు వేసుకుందాము. ఇంతే అండి, మిక్సర్ పాయింట్లో దొరికే కట్ మిర్చి మిక్స్చర్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.